ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళా రికార్డులు క్రియేట్ చేస్తోంది. త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజుల పాటు సాగే మేళాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి భారీగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది. మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే తొలి రోజు ఉదయం దాదాపు 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. 45 రోజుల పాటు సాగే మెగా మహాకుంభమేళా 40 కోట్ల మేర జనాభా వస్తారని అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తోంది. మహాకుంభమేళాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తోందని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ఆశిస్తున్నారు. మహాకుంభమేళాలో వ్యాపారం, ఆర్థిక కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కుంభమేళాకొచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక నివాస ప్రాంతాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలకు కలిపి సగటున రోజుకు 5,000 రూపాయలు ఖర్చు పెడతాడని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT అధికారులు అంచనా వేస్తున్నారు. ఓన్లీ హోటళ్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక లాడ్జీల ద్వారానే 40,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ప్యాకేజ్ ఫుడ్, నీరు, బిస్కెట్స్, జ్యూసులు, భోజనం వంటి వాటితో మరో 20,000 కోట్ల వ్యాపారం జరగనుంది. పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో 20,000 కోట్ల లావాదేవీలు జరగనున్నాయి. టాక్సీలు, సరుకు రవాణా సేవలతో 10,000 కోట్లు, టూరిస్ట్ గైడ్స్, ట్రావెల్ ప్యాకేజీలు వంటి వాటితో మరో 10,000 కోట్ల వ్యాపారం జరుగుతోందంటున్నారు. మెడికల్ క్యాంపులు, ఇతర ఔషధాలతో 3,000 కోట్లు, ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో 1,000 కోట్లు రానున్నాయి. అంతేకాదు ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలతో మరో 10,000 కోట్ల వ్యాపారం జరగనుంది. ఇప్పటికే 2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులొచ్చారు. అర్ధ కుంభమేళాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అప్పుడు 1.2 లక్షల కోట్లు సమకూరింది. ఈసారి 45 రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా వేస్తోంది ప్రభుత్వం. తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని CAIT అంచనా వేస్తోంది.